ప్రేక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాభివందనాలు. ప్రియులారా, తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుందా? ఈ సందేహం చాలా మంది క్రైస్తవులకి ఈ సందేహం ఉంది. చాలా మంది అనుకున్నది ఏంటంటే, తండ్రి తప్పు చేస్తే ఆ తప్పు కుమారుడు మీద మోపబడుతుంది అనే అపోహలో చాలా మంది ఉన్నారు. ఎందుకంటే బైబిల్ లేఖనాలు చెబుతున్నాయి కదా, బైబిల్లో దేవుడే అన్నాడు కదా, తండ్రి దోషాన్ని కుమారుడి మీదకి రప్పిస్తాను అని. కాబట్టి తండ్రి చేసిన తప్పుకి కుమారుడి మీదకి ఆ పాపం అనేది మోపబడుతుంది అని కొంతమంది ఈ ఆలోచనలు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడు కూడా లేఖనాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. దేవుని మనసులోకి వెళ్ళి దేవుని ఆలోచనలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. ప్రియులారా, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు న్యాయవంతుడు, ఆయన అన్యాయం చేయవాడు కాదు. తండ్రి తప్పు చేస్తే కుమారుని శిక్షించడం ఏంటి? అది న్యాయం అంటారా? తండ్రి దొంగతనం చేస్తే కుమారుని పట్టుకొని కొట్టడం న్యాయం అంటారా? మీరు చెప్పండి. లేదు కదా. తండ్రి దొంగతనం చేస్తే తండ్రి దొంగతనం చేశాడు కాబట్టి ఆ శిక్ష తండ్రికే రావాలి. కానీ తండ్రి దొంగతనం చేశాడని కుమారుని పట్టుకొని కొడితే అది కరెక్ట్ కాదు, అది న్యాయం కాదు. అవునా? ఇప్పుడు మనమే మనిషిగా అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. అలాంటిది దేవుడు సర్వశక్తిమంతుడు, మనల్ని సృష్టించిన వాడు, తను తప్పు చేస్తాడా? తను అన్యాయం చేస్తాడా? తండ్రి తప్పు చేస్తే ఆ తప్పుని కుమారుడి మీద మోస్తారా? ఇదేనా మనము ఈ విధంగా ఆలోచించాలా? బైబిల్ మనకు అలాగే నేర్పిందా? ప్రియులారా, ఒకసారి యోబు గ్రంథంలో చూస్తే యోబు గారు ఇదే మాటను తీసుకొచ్చి ఒక సందర్భాన్ని చెప్పారు. ఒకసారి చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 19వ వచనంలో, వారి పిల్లల మీద మోపుటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అని మీరు చెప్పుచున్నారు. చేసిన వారు దానిని అనుభవించున్నట్లు ఆయనే వారికి ప్రతిఫలం ఇచ్చునుగాక. అంటే ఇక్కడ చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా యోబు గారు మాట్లాడుతూ అంటున్నారు, తండ్రి చేసిన తప్పుని కుమారుడు మీద మోపుదరేమో అని మీరు అనుకుంటున్నారు, కానీ ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించాలి అని యోబు గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే మరి నిర్గమకాండంలో చెప్పబడిన సంగతి ఏంటి? నిర్గమకాండంలో 34వ అధ్యాయం, అది కూడా ఒకసారి చూస్తే ప్రియులారా, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయా దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, తండ్రి ఏమో ఆయన ఇష్టపడే వాళ్ళకేమో 1000 తరముల వరకు ఆయన ఆశీర్వదిస్తానని, ఎవరైతే ఆయన ఎడల తప్పు చేస్తారో వాళ్ళ దోషము వాళ్ళ వెంటే ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియులారా, ఇప్పుడు ఒక సైడే మనం చదివి నిర్ధారించడానికి లేదు. ఇంకా బైబిల్లో ఇంకా ఏమైనా దేవుడు చెప్పాడా? ఇప్పుడు ధర్మశాస్త్రం వాళ్ళకిస్తూ ఈ విధంగా చెప్పాడు కదా, తండ్రుల దోషం కుమారుల మీదకి వస్తుంది అన్నట్టుగానే మనకు కనబడుతుంది కదా. ఇప్పుడు అదే ధర్మశాస్త్రంలో ఇంకేదైనా చెప్పాడా అని గనక మనం పరిశీలిస్తే, ద్వితీయోపదేశకాండంలో ఇంకో మాట కనబడుతుంది ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏమని రాబడిందంటే, కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణ శిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణ శిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణ శిక్ష నొందును. అంటే మళ్ళీ ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోనే వాళ్ళకిచ్చిన ఆ ధర్మశాస్త్రంలోనే దేవుడు చెబుతున్నాడు, తండ్రి చేసిన తప్పుకి కుమారుడి మీదకి మరణ శిక్ష రాకూడదు, అలాగే కుమారుడు చేసిన తప్పుకి తండ్రి మీద రాకూడదు. ఎవరు చేసిన తప్పు వారికి అని మళ్ళీ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు ప్రియులారా. అంటే ఒక పక్కేమో నిర్గమకాండంలో తండ్రి చేసిన తప్పు కుమారుడి మీదకి రప్పిస్తానన్నట్టుగా, మళ్ళీ అదే ధర్మశాస్త్రం వాళ్ళకి ఏదైతే ఇచ్చాడో, ఈ 5 కాండాలు ఏదైతే ఇచ్చాడో అందులో మళ్ళీ ద్వితీయోపదేశ కాండానికి వెళ్ళేసరికి మళ్ళీ అంటున్నాడు, ఎవరి తప్పు వారిదే అని.
అంటే పక్క పక్కనున్న పుస్తకాలనే మనం గీసి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకంటే ఒక విషయం అర్థమైంది. దేవుడు నిర్గమకాండంలో అని చెబుతున్న ఇంటెన్షన్ వేరే ఏదో ఉంది ప్రియులారా. మనం వెంటనే చదివేసి నిర్ధారించడానికి లేదు, వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉన్న భావం ఏంటో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తండ్రి న్యాయవంతుడు. ఈ న్యాయవంతుడైన మన తండ్రి మనకేదో చెబుతున్నాడు. ఇప్పుడు మీరు తప్పు చేస్తే మీ పిల్లల మీద కూడా అది వస్తుంది అని అంటున్నాడు అని అంటే ఆయన ఇంటెన్షన్ వేరు, ఆయన ఆలోచనలు వేరు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి ప్రియులారా. మీకు అర్థం అవడానికి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు తండ్రి దొంగతనం చేస్తున్నాడు అని అనుకోండి, కుమారుడు ఉన్నాడు. తండ్రి దొంగతనం చేసేది కుమారుడు చూస్తే కుమారుడు ఏం చేస్తాడు? అరే మా నాన్న తప్పు చేస్తున్నప్పుడు నేను చేస్తే ఏంటి అని అనుకుంటాడు. అవునా? ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటాడు. నాన్న ఎట్లయితే దొంగతనం చేస్తాడో కుమారుడు కూడా ఆ టెక్నిక్స్ నేర్చుకుంటాడు. తను కూడా దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు నాన్న సిగరెట్ కాలుస్తున్నాడు అనుకోండి, చుట్ట కాలుస్తున్నాడు అనుకోండి, కుమారుడు ఏం చేస్తాడు? నాన్న ఏది చేయుట చూచనో కుమారుడు కూడా అదే చేస్తాడు. నేర్చుకుంటాడా లేదా? ఖచ్చితంగా నేర్చుకుంటాడు. అంటే తండ్రి చెడిపోతే కుమారుడు కూడా 100కి 99% చెడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి చేసే పనులు చూసి కుమారుడు కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రియులారా. నాన్న దొంగను అనుకోండి, దొంగతనం చేస్తూ ఉన్నాడు అని అనుకోండి, ఆ టెక్నిక్స్ కుమారుడు చూసి ఖచ్చితంగా నేర్చుకుంటాడు. మా నాన్నే చుట్ట కాలుస్తున్నాడు, నేను కాలిస్తే ఏంటి అనే ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి ప్రియులారా. కాబట్టి తండ్రి ఏది చేయుట చూచునో కుమారుడు అదే చేస్తాడని యేసుక్రీస్తు వారు మనకు చెప్పారు ప్రియులారా. ఇంకా యేసుకేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది ప్రియులారా. అది తల్లి గురించి మాట్లాడుతూ బైబిల్లో రాయబడిన మాటలు మనం చూడగలిగితే యేసుకేలు గ్రంథం 16:44 సామెతలు చెప్పు వారందరూ తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరు. అంటే ఇప్పుడు తండ్రి ఏదైతే తప్పు చేస్తాడో కుమారుడు కూడా అదే చేస్తాడు. అంటే తండ్రి ఏది చేయటం చూచనో కుమారుడు అదే చేస్తాడు. ఇప్పుడు తల్లి గురించి కూడా మాట్లాడుతూ తల్లి ఎట్టిదో కుమార్తె అట్టిదే. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తప్పులు చేస్తూ బ్రతుకుతుంటే కుమారులు కూడా తప్పులు చేస్తూ బ్రతకడానికి అవకాశం ఉంది. అంటే తండ్రి చేసిన తప్పు కుమారుడు మీదకి ఎలా వస్తుంది అని అంటే, తండ్రి తప్పు చేసుకుంటూ బ్రతుకుతుంటే కుమారుడు కూడా అదే తప్పులు అదే అడుగులు వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తండ్రి దోషం కుమారుడి మీదకి వస్తుంది అని అన్నాడు. ఇప్పుడు తండ్రి కనుక రోజు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాడు అని అనుకోండి, అప్పుడు కుమారుడు కూడా చర్చికి వెళ్తాడు. ఇప్పుడు ఒకవేళ తల్లిదండ్రులే చర్చికి వెళ్ళట్లేదు అని అనుకోండి, కుమారుడు ఎలా వెళ్తాడు? వెళ్ళలేడు కదా, సాధ్యం లేదు కదా. ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? తల్లిదండ్రులే మాదిరిగా ఉండాలి పిల్లలకు. ఇప్పుడు తల్లిదండ్రులే చెడిపోయారని అనుకోండి, ఇప్పుడు పిల్లలు మాత్రం బాగుపడతారని బాగా ఉంటారని ఎలా చెప్పగలం? చెప్పలేం. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి పిల్లలారా. అందుకే యెర్మీయా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ యెర్మీయా గ్రంథం 16వ అధ్యాయంలో మనకు ఒక సందర్భాన్ని మనకు వివరించాడు పిల్లలారా. అక్కడ యెర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదవగలిగితే, నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను? మా దేవుడైన యెహోవాకు విరోధముగా మా దోషమేమి, మా పాపమేమి అని నిన్ను అడుగగా నీ వారితో ఇట్లనేము యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్య దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారము చేయను బట్టి గదా వారు నా ధర్మశాస్త్రము గై కొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయము కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారముగా చెడుతనము చేసి ఉన్నారు. అంటే ప్రియులారా, ఇక్కడ ఈ సందర్భం చూస్తే గనక మీరు మీ తండ్రి కంటే మీ పితరుల కంటే ఘోరంగా నడుచుకుంటున్నారు. దుష్ట హృదయం, కఠినమైన హృదయం మీ హృదయాలు. మీ తండ్రులు ఎలాగో నన్ను విసర్జించి వాళ్ళకి ఇష్టమైన మార్గం నడుచుకున్నారు. కానీ మీరేం చేస్తున్నారంటే మీ తండ్రి ఏదైతే చేశారో దానికంటే ఎక్కువ చేస్తున్నారు మీరు. అంటే ఇప్పుడు తండ్రి చుట్ట కాలుస్తున్నాడు అనుకోండి, కుమారుడు ఏం చేస్తాడంటే చుట్ట కాల్చడం కాకుండా దాంతోపాటు మందు కూడా వేస్తున్నాడు. అర్థమైందా? మీకు అర్థం అవడానికి ఇచ్చిన ఉదాహరణ అది. అంటే తండ్రి చేసే తప్పులు కొన్ని అయితే కుమారుడు తండ్రి నుంచి చూసి ఇంకా ఎక్కువ పాపాలు చేసేస్తున్నాడు. ఎప్పుడైతే ఇటువంటి స్వభావం కలిగి మనుషులు ఉంటారని దేవుడు గ్రహించాడో ఆ మనసును బట్టి దేవుడు చెప్పిన మాట ప్రియులారా, తండ్రి దోషాన్ని బట్టి కుమారులకు రప్పిస్తాను. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా మీ ఆత్మీయతను మీరు కాపాడుకుంటూ ముందుకు నడిస్తే అంత మంచిగా మీ పిల్లలు ఉంటారు. మీరు ఒకవేళ చెడిపోయి నడిస్తే
మీ పిల్లలు కూడా చెడిపోవడానికి అవకాశం ఉంది అని దేవుడు చెబుతున్న సందర్భాలు ప్రియులారా. దాన్ని మనం అపార్థం చేసుకోకూడదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు, న్యాయంగానే తీర్పు తీరుస్తాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో చాలా ఖచ్చితంగా చెప్పేశాడు ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, అతని తండ్రి క్రూరుడై పరులను బాధ పెట్టి బలత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను గనక అతడే తన దోషమును బట్టి మరణము నొందెను. అయితే మీరు కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షను ఎలా మోయటలేదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటిని అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. పాపము చెయ్యు వాడే మరణము నందును. అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. పాపము చేయు వాడే మరణము నందును. తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఎంత క్లియర్గా, ఎంత నీట్గా మనకు బైబిల్ చెబుతుందో ఒకసారి చూడండి ప్రియులారా. చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా చెబుతుంది. తండ్రి చేసిన తప్పు తండ్రి మీదకే, కుమారుడు చేసే తప్పు కుమారుడి మీదకే. తండ్రి చేసిన తప్పు కుమారుడి మీదకి రాదు, కుమారుడు చేసిన తప్పు తండ్రి మీదకి రాదు. ఎవరు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించాలి. ఇది దేవుడు పెట్టిన విధి, ఇది దేవుడు పెట్టిన రూల్ ప్రియులారా. ఇప్పుడు నాన్న తప్పు చేసాడని కొడుకుని పట్టుకొని కొట్టడం న్యాయం అంటారా మీరు చెప్పండి? నాన్న దొంగతనం చేసాడని కొడుకుని పట్టుకొని కొడతామా? లేదు కదా. అలా కొడితే అది న్యాయం అవుతుందంటే న్యాయం అవ్వదు. అందుకే దేవుడు అంటున్నాడు, అరే నేను చెప్పిన ఇంటెన్షన్ అది కాదు. నాన్న దొంగతనం చేస్తే కుమారుడు కూడా దొంగతనం నేర్చుకుంటాడు. అలా నేర్చుకున్నప్పుడు వీడు పాపం చేయడం కాకుండా ఆ దోష శిక్షను పిల్లల మీద కూడా ప్రభావితం కలిగేలా చేస్తున్నారు. అంటే వీడు తప్పు చేయడం కాకుండా కుమారుని ఇంకా ఎక్కువ పాపాలు చేయడానికి వీళ్ళు అవకాశం ఇస్తున్నారు, వీళ్ళు ఆ రకంగా ప్రభావితం చేస్తున్నారనే ఇంటెన్షన్తో దేవుడు చెబుతున్న మాటలు ప్రియులారా. కాబట్టి దయచేసి లేఖనాన్ని అపార్థం చేసుకోకండి. తండ్రి దోష శిక్షణ ఎవరి మీదికి రాదు. ఎవరు చేసిన తప్పు వారి మీదకి వస్తుంది ప్రియులారా. తండ్రి చేసిన తప్పు తండ్రి మీదకి వస్తుంది, కుమారుడు చేసిన తప్పు కుమారుడి మీదకే వస్తుంది. కాబట్టి ఈ లేఖనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రియులారా, అపార్థం చేసుకోకుండా వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో జాగ్రత్తగా పరిశీలిస్తూ దేవుని మాటలకు మనం విధేయత కలిగి లోబడుతూ ముందుకెళ్లాలని, అట్టి మనసు దేవుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్.